ప్రేమగల తండ్రి వందనాలు తెలుస్తున్నాము. ఆయన దాసుని నిలబడుతున్న ప్రభావ మాట్లాడిన ఆధారపడి తండ్రి ఆనాడు ప్రభావ జ్ఞానం లేని ఆయన నక్షత్రాన్ని ఎదురుచి పూజించి ఆరాయించి రక్షించడానికి వందనాలు తండ్రి. ఆయన మీ లోకానికి రావడం అంటే ఎంతో గొప్ప భాగ్యం కదా తండ్రి. మేమందరము పాపులపై నశించిపోతుందిగా తండ్రి. ప్రేమించి మా దగ్గరలో కలుగుతుంది ఉన్నారు సార్ ఆయన ఆయన మా తండ్రి ఆయన వాక్కులను మాట్లాడాలని తిరిగి అందరూ ఆలోచన సాయం యేసు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. సభలు సబ్జాలు కల్పిస్తారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభువు నామములో అందరికీ వందనాలు. మరి మన వయసు 10, 15, 20, 30 అట్లా 40, 50 సంవత్సరాలు కలిగిన వారిగా ఉన్నాము. అవునా? అంటే మనం ఎన్నో క్రిస్మస్ దినాల్లో దాట వేసుకొని మరి ప్రభువారు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ మన జీవాన్ని పొడిగించి మరి యొక్క క్రిస్మస్ శుభాది వందనములతో మనమందరం ప్రభువారిని ఆరాధించాలని, స్తుతించాలని, గణపరచాలని ప్రభువారు మనలను ఈ పరిశుద్ధ మందిరంలో సమకూరుస్తూ వచ్చినాడు. కనుక అందరి బట్టి ప్రభువారిని మనం స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? ఎవరు? అనేక క్రిస్మస్ దినాల నుంచి ప్రభువారు మనల్ని కాపాడుతూ వచ్చి మరి యొక్క క్రిస్మస్ దినములు మనం నడిపించి క్షేమకరంగా కాపాడినటువంటి ప్రభువారిని మనం ఉదయకాల సమయంలో స్తుతించి ఆరాధించి మహిమపరచవలసిన వారిగా ఉంటున్నాం. రండి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదని వారితో చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. రండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదోనెను. 3వ భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 575వ పేజీ. యెషయా గ్రంథం
అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియలో తండ్రి, జీవాత్మకి కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గతించిన అనేక క్రిస్మస్ దినాలన్నీ మేము సంతోషించి ఆనందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అంతేకాకుండా ప్రభా మా జీవాన్ని పొడిగించి వారి యొక్క క్రిస్మస్ దినాన్ని ఎవరి మా దగ్గర చూసి ఈ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి యావత్ ప్రపంచంలో మరి క్రీస్తు యొక్క జన్మదినాన్ని మరి ఎంతో ఆనందభరితులుగా సంతోషదాయకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీవగలిగిన మా తండ్రి, మీరు మాకు ఆరాధన సమయం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. చదవబడే లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకోనండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం నాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకే స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, ఈ సమయం మాకెంతో జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నన్ను ఈ కృపలో జ్ఞానం చేసుకోనండి. బాగుందండి. జ్ఞానం లేనటువంటి వాడును మీ ఆత్మతో నింపండి, జ్ఞానం అనుగ్రహించండి, మీరు బలపరచండి. అది కేవలం మీ నోటి వరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అది సులుసాన్ని మెరుగుపరచండి. వాక్యం నీది, నేను నీ వాడును, ప్రజలు నీ వారై ఉంటున్నారు. మీరు నాతో మాతో మాట్లాడండి. ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాను. వందన స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇక్కడ నా సొంత తలంపులు ఆలోచనలు లేకుండా మీ యొక్క ఆలోచనలతో నన్ను బలపరచండి. వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ సజీవ వాక్యం వెలువెడుతూ ఉండగా ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించి మనసును లోపలి స్వభావం అనిపించి బలపరచండి. ఆరక్షణను నీ పెక్కుమాడే చేస్తున్నాము ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ చదవబడినటువంటి భాగంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మరోసారి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. చాలు. ఇలా ఇక్కడ మనం చదవబడినటువంటి భాగంలో మరి క్రీస్తు జన్మదినానికి ఈ గ్రంథం రాయబడినటువంటి దినానికి కొన్ని వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఏంటంటే క్రీస్తు జన్మించినటువంటి దినానికి ఈ గ్రంథం రాయబడినటువంటి దినానికి కొన్ని వందల సంవత్సరాలు తేడా ఉంది. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు పుట్టక మునుపే మానవుడిగా ఈ లోకంలో ఇక్కడ ఏం రాయబడిందంటే ఏలయనగా మనకు శిశువు ఏం రాయబడింది? పుట్టును అనిందే, పుట్టెను అనిందే. అంటే పుట్టును అంటే ఎప్పుడో, అది సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట పుట్టెను అని రాయబడింది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నాడు. ఎవరంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకమైనటువంటి దేవుడు. కనుక ఇక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవ ఆకారంతో ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలకు పుడతాడు అనేటువంటి మరి సందర్భంలో పుట్టినాడు అని రాయబడింది. అయితే ఆయన పుట్టినందువల్ల ఆయన కలిగినటువంటి సంతోషం ఏమిటి? ఆయన కలిగినటువంటి ఆనందం ఏమిటి? ఆయన కలిగినటువంటి ప్రత్యేకత ఏమిటి? మనం ఆ సమయాల్లో అనుకుంటూ ఉంటాం. మన పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారు అయిపోయింది ఏమంటా వారు చెప్పిన మాట లేకపోతేనో ఇక ఆయా
ప్రభువారు కూడా మానవ ఆకారంలో పుట్టినాడు. అయితే ఆయన జన్మ గురించి మనం గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నదంట. ఏమున్నదంట? రాజ్యము అంటే ఏముంటది అక్కడ? కనుక అందుకే ఒక కవి రాస్తాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే. కనుక ఈ రాజ్యం ఆయన ఏర్పాటు చేసినటువంటి, సృష్టించినటువంటి ఈ భూమి, సృజించినటువంటి ఆకాశము, సృజించినటువంటి చంద్రుడు, సృజించినటువంటి సూర్యుడు, సకల జీవరాశులన్నీ, ఫలవృక్షాలన్నీ ఈ భూమి మీద ఉన్నాయిగా ఉంటూ ఉన్నాయి. కనుక పిల్లలు మనం గమనిస్తూ వచ్చినట్లయితే కుమారుడిగా పుట్టినాడు, బాగానే ఉంది. ఆయన రక్షకుడిగా పుట్టినాడు, బాగానే ఉంది. అయితే ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారం ఉందట. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. పుట్టి పెరుగుతుంటే చాలా మంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు ఐఏఎస్ అవుతాడు, నా కొడుకు ఐపీఎస్ అవుతాడు, దాంట్లో నా కొడుకు ఒక ఉన్నతమైనటువంటి మరి స్థితిలో ఉంటాడు అని తల్లిదండ్రులైనటువంటి వారు కోరుకుంటూ ఉంటున్నారు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవాకారంలో ఈ భూమి మీద పుట్టుక మునిపే ఆయన మీద ఏమంటుందని రాయబడింది? రాజ్యభారం ఉండదు అంట. రాజ్యంలో ప్రజలు, ఆ ప్రజలందరి భారము పోనీ ఒక ఊరా, పోనీ లేకుంటే ఒక జిల్లానా, లేకుంటే ఒక రాష్ట్రమా, ఒక దేశమా, యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానిక భారం అంతా ఎవరి మీద ఉందంట? అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, నీ భారము యెహోవా మీద, నీవు చింతించవద్దు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. ఈ అనుభవం ఎంతమంది కలిగి ఉన్నా? మనం కలిగిన చింత అంతా ప్రభువు మీద వేసి నేను సంతోషంగా ఉన్నాను అని మనం ఎంతమంది చెప్పగలం? ఈ క్రిస్మస్ శుభ దినమున నాకే చింతలు లేవు, చింతలు ఉన్నాయి. అయితే నా చింత, నా భారాన్ని భరించేటువంటి నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు నాతో ఉన్నాడు అని ఎవరన్నా చెప్పగలమా? మనం చింతించి మన జీవితాన్ని కావచ్చు, మన కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే మన పరిస్థితులను ఒక్క మూడడు కూడా ఎక్కువ చేసుకోలేమంట. దేవుని వాక్యం రాయబడి. కనుక నీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభువారు చెప్తాడు. అందుకే అక్కడ క్రీస్తు ప్రభువారు భూలోకంలో పుట్టకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టును, ఆయన కుమారుడుగా అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఏందా రాజ్యభారం? చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తూ వచ్చినట్లయితే, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి విన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. నీనా అపరాధాలు ఎంత ఎత్తున్నాయంట? ఆకాశం అంత ఎత్తున్నాయంట. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఆడింది ఒక చిన్న అబద్ధమే కదా, నేను మాట్లాడింది ఒక చిన్న బూతు మాటే కదా, నేను చూసింది ఒక చిన్న చెడు చూపే కదా, నేను నడిచింది కొంచెం చెడు మార్గమే కదా, కొంచెము అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం రాయబడింది, పరలోక రాజ్యానికి చేరడానికి కొంచెం ఎడమైందంట. ఎంత ఎడమైంది?
కొంచెం అంటే ఎంత అడుగా అంగుళమా లేకుంటే పాయింట్ ఏదో ఉంటాయి, కొంచెమే ఎడమైందంట. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే మన పాపము మన అపరాధాలు ఎంత ఉన్నాయట? ఆకాశం అంత ఎత్తున్నాయట. ఒకసారి ఒక మంచి విద్యావేత్త గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. గుర్రం మీద వెళ్తూ తన దగ్గర కొంత లగేజ్ ఉందట. తను చదువుకునేటువంటి పుస్తకాలు, మరి కంప్యూటర్, ల్యాప్టాప్, ఇవి కొంత సామాగ్రి ఉన్నాయట. అవన్నీ దారిని పోతూ ఉంటే ఒక అతను అడిగాడట. ఒక చెట్టు కింద మరి కూర్చొని ఉంటే అతను సేద తీర్చుకుంటూ ఉన్నాడంట. ఆ మార్గాన్ని పోతూ ఇతను నడుచుకుంటూ పోతున్నాడు. అతని గుర్రం మీద వస్తూ ఉన్నాడు. గుర్రం మీద పోతూ ఉంటే అతన్ని ఆ చెట్టు కింద అతను కూడా నిలబడ్డాడు. ఈ కింద కూర్చున్నాడు అంటున్నాడంట గుర్రం మీద అతనితో, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మంచి విద్యావేత్తగా ఉన్నారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా కనబడుతుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇదిగో పలానా గ్రామం వెళ్తున్నానంట. మరి మీ భుజం మీద ఉన్నది ఏంటి అన్నాడు. ఈ నా భుజం మీద ఉంది నేను చదువుకునే బుక్స్, నా ఉద్యోగ ఫైల్స్, తర్వాత కంప్యూటర్, ల్యాప్టాప్, ఇవన్నీ అందులో ఉన్నాయన్నమాట. నువ్వు ఎందుకు నీ మీద అవి ఉంచుకున్నావు? మరి గుర్రం మీద ఉంచవచ్చు కదా అంటే, లేదండి ఈ గుర్రము నన్ను బయటనే దానికి ఎంతో భారంగా ఉన్నది, కనుక ఈ లగేజ్ దాని మీద వేయడం నాకు ఇష్టం లేక అది నా మీద ఉంచుకున్నాను అన్నాడు. అంటే తనకు అర్థం కావటాలా, నన్ను నా లగేజ్ ని ఈ గుర్రం మోస్తుందని తనకు అర్థం కావటాలి. అతను అనుకున్నాడట, ఇతను ఎంత వెరివాడు, నేను ఇంకా ఏదో గొప్ప విద్యావేత్త అనుకున్నాను, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మంచిదే. అయితే తన మీద ఉన్నటువంటి భారము ఎవరి మీద ఉంటుంది? గుర్రం మీద. మరి అదేదో తన మీద లేకుండా ఆ భారాన్ని ఆ గుర్రం మీద ఎక్కడో చోట మరి దానికి సంచులు ఉంటాయి, అటువైపు ఇటువైపు ప్రయాణం చేసేటువంటి గుర్రాలు. కనుక ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే మన పాపభారము, దోషభారము ఎంతుందట? ఆకాశం అంత ఎత్తుందంట. ఎంత ఎత్తుంది ఆకాశం? ఎంత ఎత్తుంది? కనుక ప్రియులారా, ఈ భారము నీవు నేను భరించలేము, నీవు నేను మొయ్యలేము. కనుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సృష్టికర్త దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. రాజ్యంలో నివసిస్తున్నటువంటి నీ నా పాప దోష భారమే ఆయన మీద ఉంది. మనం గ్రహించినామా? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదర, చాలా మంది ఎవరి భారాన్ని వారి హృదయంలో ఉంచుకొని, వారి భుజాన్ని ఉంచుకొని, వారి ఇంటిలో ఉంచుకొని కలవరపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతూ ఉంటారు, నెమ్మది లేకుండా ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు, సంతోషం లేకుండా ఉంటారు. అయ్యో, నా భారాన్ని భరించడానికి నా దేవుడు, నా రక్షకుడు ఒక ఆయన నా కొరకు పొరవలు విడిచి భూలోకానికి వచ్చినాడు, మానవుడిగా ఈ లోకంలో జన్మించినాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్న వారిగా ఉంటున్నాం. ఆదివారం మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటాం, మరి మంచిగా తయారవుతాం, మందిరానికి వస్తాం, అందరి దృష్టికి కనబడుతుంటాం, వీళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు అని. మంచిదే. అయితే ఎలా వస్తాం మనము? మన భారాన్ని ఎలా వస్తాం? మన భారాన్ని మనమే మోసుకుంటూ వస్తూ ఉంటాం. మన భారాన్ని అమ్మా అయ్యా నీ భారాన్ని నేను మోస్తాను అంటే అది చాలా సులభంగా ఉంటుంది. అవునండి, ఆ మాట చాలా విరితనంగా ఉంటుంది ప్రజలకు. నా భారం ఏంటి, నువ్వు వేయటం ఏంటి, లేకపోతే ఆయన వేయటం ఏంటి అని. కనుక మనం ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో భారం, పని భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, పిల్లల భారం, చదువు భారం, ఉద్యోగ భారం, వ్యాపార భారం, ఇవన్నీ మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి. అందుకే ప్రభువారు అంటూ ఉన్నాడు, మరి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు, నీ భారం నా మీద మోపము, నేను నీకు నెమ్మది
అంతేనా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరంట ఆయన? ఆశ్చర్యకరుడు అంట, ఆలోచనకర్త అంట. దావీదు మహారాజు రాజుగా ఎంపిక చేయబడిన తర్వాత, రాజుగా అభిషేకించబడిన తర్వాత తన యొక్క రాజ్య పరిపాలనలో సంతోషదాయకంగా ఉండుట వరకు శత్రువును ఓడించడానికి ప్రతి క్షణం మోకరించి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఇదిగో ఫలాని రాజు నాకు శత్రువు అయి ఉండి నా మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. నేను అతని మీదకి వెళ్ళాలా వద్దా? వెళితే ఏ మార్గాన్ని వెళ్ళాలి? వెళితే ఎలా వెళ్ళాలి? ఎంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళాలి? ఏంటంటే ఎందుకు? ఆయన ఆలోచనకర్త. నీకు ఒక ఆలోచన చెప్తాడు. నువ్వు వెళ్ళేటువంటి మార్గానికి, నువ్వు నడిచేటువంటి మార్గంలో, నీకు తెలియనటువంటి మార్గంలో ఆయన ఆలోచన నీకు నాకు చెప్తాడు. అందుకే ఆయన ఆలోచనకర్త అని రాయబట్టి వచ్చింది. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఎలాంటి బలవంతుడు? ఎలాంటి బలవంతుడు అండి? 6 మూల జాండి ఎత్తుగలిగినటువంటి గొలియాతును ఏంటంటే 2 మూల జాండి ఎత్తుగలిగినటువంటి దావీదు ఏం చేసినాడు? ఓడించినాడు, విజయాన్ని పొందినాడు. ఎట్లా? చూడు నా బలం, చూడు నా కట్టలు, చూడు నా అని అనలేదు అక్కడ. ఏమంటున్నాడు? యుద్ధము. అయ్యా, నువ్వు బలవంతుడివి, ధైర్యవంతుడివి, జ్ఞానవంతుడివి, ఆలోచనకర్తవు కనుక నీ ఆలోచన నాకు నేర్పించు, నాకు తెలియజేయి. నేను ఎలా ముందుకెళ్లాలో నాకు నేర్పించు. నీ బలాన్ని నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు. ఆయన అంటూ ఉన్నాడు దావీదు. అప్పుడున్నటువంటి సౌలు రాజు దగ్గరికి వెళ్ళి కొదమ సింహాన్ని ఏం చేశాడంట? మేకను చీల్చినట్టుగా చీల్చాడంట. సున్నతులైనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఎంత ప్రియా సహోదరి, ఇవన్నీ దైవికమైనటువంటి మాటలు. మన కండబలం, అండబలం కాదు. ఈ మధ్య చాలా మంది మనం లోకంలో చూస్తూ ఉంటే అండబలం, కండబలం, ధనబలం ఇవన్నిటితోటి వారి యాత్రా జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు. కనుక దావీదు దగ్గర అండబలం లేదు, కొండబలం లేదు, లేకపోతే తన శరీర దారుఢ్యం బలం, ఆయన 6 మూలు ఉంటే ఈయన 10 మూలు లేడు. యుద్ధము యెహోవాదే అందుకే అక్కడ రాయబడినటువంటి మాట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైనటువంటి దేవుడు. కనుక ప్రభు యొక్క బలాన్ని మనం కోరుకోవాలి. అయ్యా, నువ్వు నా భారాన్ని భరించడానికి లోకానికి వచ్చినావు. నా పాప భారమే కాదు, నా దోష భారమే కాదు, నువ్వు కలిగి ఉన్నటువంటి బలాన్ని నేను పొందడం ద్వారా నేను శత్రువుపై విజయాన్ని పొందగలను. కనుక ప్రియమైనటువంటి సహోదరి సోదరా, అంతేకాకుండా నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన నీనా భారాన్ని భరించేటువంటి దేవుడు, ఆయన ఆలోచన కలిగించేటువంటి దేవుడు, ఆయన నీనా పక్షాన, నీనా కుటుంబ పక్షాన, నీనా సంఘ పక్షాన, నీనా గ్రామ పక్షాన, మనం నివసించేటువంటి ప్రాంతంలో బలవంతుడైనటువంటి దేవుడుగా, రక్షకుడిగా మనలను మరి కాపాడుతున్నటువంటి దేవుడు. అంతేకాకుండా కలవరముతో కూడినటువంటి ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి నీకు నాకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందుకని సమాధానకర్త అని రాయబడుతూ వచ్చింది. కనుక ప్రభు యొక్క సమాధానాన్ని మనం ఎంతమంది కలిగి ఉన్నాం? ప్రభు యొక్క సమాధానం లేనందువల్లనే భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలతో గొడవ, తల్లిదండ్రులతో గొడవ, అత్తమామలతో గొడవ, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ. ఎందుకు? సమాధానం ఇచ్చేటువంటి దేవుడిని సేవించడం లేదు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడిని ఆరాధించడం లేదు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించడం లేదు. కనుక ప్రభు వారిని ఆయన అక్కడ, అందుకే మత్తయి సువార్త 1:21 చూడండి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఎవరండి తన ప్రజలు? ఎవరు తన ప్రజలు? ఇక్కడ
ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రజలు నేను అని ఉన్నామా లేదా? ఏమో అది డౌట్ గానే ఉంది. నేను అవునో కాదు. తన్నెందరూ అంగీకరించులో వారందరూ దేవుని పిల్లలకు అధికారము. యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభువాన్ని సొంత దేవుడిగా అంగీకరిస్తే, యేసు నామములో మన పాపాలు క్షమించమని అడిగితే, అందుకే నేను పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువరాలి. నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కనుక దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి. నా కొరకే పరమును విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు అని నీ వాక్యం విని గ్రహించి నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను నమ్ముతూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. కనుక ప్రియమైనటువంటి సహోదరి, ఏదో అలవాటుగా ఆచారంగా మా దేవుడు యేసు ప్రభు అని, మా దేవుడు యేసుక్రీస్తు అని, మేము యేసుక్రీస్తు మందిరానికి వెళ్తున్నామని ఏదో డంబాచారంగా లాంటి అలవాటుగా ఆచారంగా చెప్పుకున్నందువల్ల ప్రయోజనం లేదే. ఆయన నీన సొంత రక్షకుడిగా ఉన్నాడా లేదా? ఆయన అంటూ ఉన్నాడు, నీ భారం నా మీద మోపు. మన భారం ఎంత భారం అంట? ఎంత భారం అంట? ఆకాశం అంతా, చెప్పండి, ఆకాశం అంతా ఎత్తుందంట. అంత భారాన్ని మనం మోస్తూ ఉన్నాం. పోనీ ఒకరి భారం అయితే ఒకరైతే మోయగలదు, అంతేనండి. ఇప్పుడు మనం చాలా మంది మరి భార్య పొలంలో నుంచి గడ్డి మొక్క పెట్టుకొని వస్తూ ఉంటే లేదంటే భర్తో కొడుకో ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ ఎదురుపోయి మోసుకొని వస్తారు మళ్ళా, అవునండి. అప్పుడు ఆ గడ్డి మోపు ఆ నెత్తి నుంచి దించగానే మరి ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉంటారు? ఇంకా ఏదో బరువు ఉన్నట్టుగానే ఉంటారా? వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రిలాక్స్ అన్నమాట. ఎంతో మరి నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అబ్బా నా కొడుకు వచ్చిండు, నా భర్త వచ్చిండు, లేదా నా భార్య వచ్చింది, నా కుమారుడు వచ్చిండు, ఈ ఎదురు రాకపోతే నేను ఇంటికి పోయలేదు, నా పరిస్థితి ఎలా ఉండేదో అనేటువంటి బాధంతా తనలో తొలగిపోయేదిగా ఉంది. ఇంకా అంతేనా? చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే ఒక చెంబుతోనో నీళ్లు కూడా పట్టుకొని పోతారు. ఎప్పుడో ఉదయం మనంగా చేయగలతో పోయింది, ఇంకా రాలేదు అని. కనుక పిల్లరా, ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నీవు నేను మన భారాన్ని భరించడానికి ఆయన పరమ నుంచి భూలోకానికి మానవుడిగా అవతరించినాడు, మానవుడిగా పుట్టినాడు. ఆయన అంటూ ఉన్నాడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడేదు. రండి పిల్లరా, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క దూత గొర్రెల కాపుల దగ్గరికి ఎదురు వెళ్ళాలి. దేవుని యొక్క దూత గొర్రెల కాపుల దగ్గరికి ఎదురు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ప్రజలు లేరా? ఉన్నారా లేరా? మరి ఎందుకు వెళ్ళారు గొర్రెల కాపుల దగ్గరికి? అది అక్కడ రాయబడినటువంటి మాట, కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఎవరు కాసేవాళ్ళు? ఎవరు? నిద్రపోయే వాళ్ళ? చల్లైనా మంచు కురుస్తున్నా ఎలాంటి పరిస్థితున్నా సరే వారికి ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే వారి ఆదాయం, అది వారి జీవనాధారము ఆ గొర్రెలు.
గొర్రెలను పెంచాలి, కాయాలి, పోషించాలి, అవి అమ్ముకోవాలి, వచ్చిన ధనం ద్వారా వారి కుటుంబము పోషించబడాలి. కనుక దేవదూత చూసింది, ఒకసారి అలా పరలోకం నుంచి దిగొచ్చి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చూసింది. చూస్తే అందరూ ఎలా ఉన్నారు? అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఎక్కడ? వారు వారు కలిగి ఉన్నటువంటి ఆ దినాల్లో గుడారాలు కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అందరూ నిద్రపోతున్నారు. అయితే గొర్రెల కాపరులు మేలుకొని ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీవు నేను మనం ఉంటే ఎంత ధన్యులమో ఏంటండి. అందుకే మీరు మెలుగుగా ఉండుడి, దేవుని రాజ్యం, దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నది, నేను దొంగ వచ్చినట్లు వస్తాను. కనుక మీరు ఎలా ఉండాలంట? ఏ మెలకువా? మెలకులో ఎందుకంటే మనం ఇక్కడ మనలో రెండు ఉన్నాయి. ఒకటి ఆత్మీయమైన మెలుకు, ఒకటి శరీరమైనటువంటి మెలుకు. కనుక ఈ మట్టి శరీరము పగలంతా పనిచేసి ఏం చేస్తాం? అలసిపోయి నిద్రపోతూ ఉంటాం. అయితే ఒకవేళ ఈ శరీరం నిద్రపోతున్నప్పటికీ ఆత్మ మేలుకొని ఉండాలి. కనుక నీ నా ఆత్మీయ జీవితం మేలుకొనేటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు యొక్క దూత ఆనాడు గొర్రెల కాపరులను సందర్శించినటువంటి ఆ దేవుడు, ఆ దూత ఈనాడు నిన్ను నన్ను సందర్శిస్తాడు. నేను దొంగ వలె వస్తాను. మెలకుగా ఉంటే ఇంట్లో దొంగలు వస్తారా? కనుక ప్రియ సహోదరి, అందుకే గొర్రెల కాపరులు మెలకుగా ఉండి ఆ గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. కనుక ఆ దూతకు మేలుకున్న వారు ఎవరు అక్కడ కనబడలేదు. మేలుకున్న వారు గొర్రెల వాళ్ళు కూడా ఆలోచించారు. ఒకవేళ దేవతలు కూడా ఆలోచించారు, ఏది పోయిపోయింది, గొర్రెల కాపరుల దగ్గరికి పోవాలన్నా, పోనీ వాళ్ళు ఏమైనా పగలేమైనా నిద్రపోయి ఉన్నారా? ఏంటండి, పగలు కూడా నిద్ర లేదు. ఎందుకు? రాత్రేమో శత్రువు వస్తుందని ఏ ఎలుగుబంటో లేకపోతే ఏ నక్కో లేకపోతే కుక్కో ఏదో ఒకటి వచ్చి గొర్రెలను మరి చంపివేస్తుందని రాత్రి కూడా కావాలండాలి. పగలు ఏం చేయాలి? వాటికి ఆహారాన్ని కావాలి, ఆహారం కొరకు కాచుకుంటూ తిరగాలి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, నీవు నేను మనం మేలుకుంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని దూత వస్తారు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని దూత చేసింది వారి చుట్టూ ప్రకాశించిందంట. ఎవరి చుట్టూ? మేలుకున్న వారి చుట్టూ. ఒక ఆయన అంటాడు, మేము యేసు ప్రభువుని చూసినామని శిష్యులు చెప్తుంటే ఒక శిష్యుడు ఏమంటున్నాడు? నేను ఆయన చేతిలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనేనా. కనుక ఒకవేళ ఒకవైపు వెలుగు కనపడితే ఒకవైపు చీకటి ఉంటుందని దేవుడు ఏం చేసింది? వారి చుట్టూ వెలుగుమయం చేసింది. భయం కలిగింది. ఎందుకని? వారెన్నడూ వారి వయసు 30 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు, 70 సంవత్సరాలు ఉండొచ్చు, వారెన్నడూ అలాంటి వెలుగును చూడలేదు. అందుకే ప్రభువారు అంటున్నాడు, భయపడకుడి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భయపడవద్దు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంతేనా? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము. గొర్రెల కాపులారా, మీ కొరకే రక్షకుడు పుట్టాడు అని అన్నాడా? గొర్రెల కాపులారా, మీ కొరకే సంతోషం అని అన్నాడా? లోకములో ఉండే ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువార్తమా. కనుక ప్రియ సహోదరి సహోదరులు, ఆనాడు దేవుడు ప్రకటించింది, ఆ తదుపరి యోహాను గారు ప్రకటించినారు, ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించినారు. ఇప్పుడు ఎవరు ప్రకటించాలి? సువార్త ఎవరు ప్రకటించాలి? రాత్రి
తినుబండరాలు చేసినట్టు నిద్రపోతుంది. మొట్టమొదటిగా దేవుని దూత సువార్త ప్రకటించింది. రెండవదిగా ప్రవక్త అయినటువంటి యోహాను గారు ప్రకటించినారు దేవుని యొక్క సువార్త. మూడవదిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే సువార్తను ప్రకటించినారు. ఇప్పుడు ఎవరు ప్రకటించాలి? నువ్వు నేను ప్రకటించాలి. కనుక నీ నా జీవితం వెలుగుమయంగా నింపబడాలి. నీ నా జీవితం వెలుగు సంబంధంగా ఉండాలి. అందుకే ఒక దైవజనుడు వాక్యం చెబుతూ, మోకాలు నల్లగా ఉంటే మోకాలు తెల్లగా ఉంటాయి. ఎట్లుంటాయి? అదే నేను మోకాలు నల్లగా ఉంటానండి, మోకాలు తెల్లగా ఉంటానండి ఏంటండి? ఒకసారి దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు హెబ్రోన్, గోల్కొండ, సౌరస్థ, హైదరాబాద్, మరి కొంతమంది దాన్ని గవర్నమెంట్ అధికారులు ఆ యొక్క హెబ్రోన్ మందిరాన్ని రైట్స్ చేయాలని వచ్చారంట. వస్తే ఆయన కొంతమంది ఇక్కడ ఎవరు దీనికి మరి ఎవరు దీనికి పెద్ద ఎవరు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకెళ్లి భక్సింగ్ గారిని చూపించారంట. ఈయన దైవజనుడయ్యా, ఈయన ఇక్కడ సంఘాన్ని కట్టినాడు, నడిపిస్తున్నాడు. అక్కడ అంటే అది దాదాపు కొన్ని వేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అంటే అక్కడ ఉండే ఆ స్థలం కానీ అవన్నీ. ఏమయ్యా ఇదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, మరి ఏమైనా నువ్వు మరి ఇతర దేశాల నుంచి ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా, ఫండ్స్ వస్తే దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా, దానికి ఏమైనా జమ ఉందా, దానికి ఏమైనా మరి రసీదులు ఉన్నాయా, ఇవన్నీ అడుగుతూ ఉన్నారంట. అన్ని మౌనంగా ఉన్నాడంట. రండి నాకు ఎక్కడి నుంచి వచ్చేది చూపిస్తానని చెప్పి ఆయన ప్రార్థనా గదిలోకి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి వస్తున్నాయని చూపించాడు. వారికి అక్కడ ఏం అర్థం కాదు. అలా చూస్తే ఏంటండి ఎందుకు మమ్మల్ని వెరివాళ్ళని చేస్తావు, మేమేమన్నా చదువు లేని పామరులమా అనే వాళ్ళంటే, చూడండి అక్కడ 2 గుంటలు కనపడుతున్నాయి, ఆ గుంటల్లో నుంచి వస్తాయన్నమాట. వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఏదిరా బాబు నువ్వు ఏం చెప్తున్నావు ఏంటి అర్థం కాకుండా వాళ్ళల్లో కూడా కోపిస్తుండొచ్చు. దైవజనుడు యొక్క ప్రత్యేకత తెలియక ఒకవేళ దుర్భాష కూడా ఆడుండొచ్చు. ఆయన అన్నాడంట, అయ్యా నాకు ఏది అవసరమైనా నేను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను, అన్ని తీర్చబడతాయని. అంతే, ఇంకేం చెప్పలేదు. నాకు, నా ప్రజలకు, నా మందిరానికి, నా సంఘానికి, నా సహవాసానికి, ప్రపంచంలో కట్టబడినటువంటి సంఘాలందరి కొరకు అక్కడే ఉండి ప్రార్థన చేస్తుంది. అటు ఇటు నేను ఎక్కడంటే అక్కడ ఈ యొక్క మందిర ఆవరణలో ఉన్నంతసేపు అదే స్థలంలో ప్రార్థన చేస్తాను. అక్కడ నుంచి దేవుడు అన్ని నాకు అనుగ్రహిస్తా వస్తాడు అని చెప్పినాడు. వాళ్ళకేం అర్థం కాలేదు. వాళ్ళలో కొంచెం క్రిస్టియన్ అంటే కొంచెం దేవుడి యొక్క విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, నిజమే బాబు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ విధంగా అద్భుత కార్యాలు చేయగలడు కనుక అని చెప్పినప్పుడు వాళ్ళని సర్దుబాటు చేసుకొని తర్వాత ఆయన వాళ్ళని కూర్చోబెట్టుకొని వారికి కొన్ని దేవుడి మాటలు చెప్పి, ఇదిగో అండి ఈ విధంగా రక్షణ మార్గముసు పాప క్షమాపణ యేసు ప్రభు దేవుడని, రక్షకుడని, విమోచకుడని నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పి వారికి సువార్త చెప్పి వారిని పంపించారు. మరి మనం కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంటాం, ఏదో సంపాదిస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. అవన్నీ ఎలా ఉంటాయంట? సిల్లి సంచిలో వేసినట్టుగా ఉంటాయి. ఎలా ఉంటాయంట? సంచికి చిల్లు ఉంటుంది, అంటే రంధ్రం ఉంటుంది, చిరిగిపోయి ఉంటుంది. అది మనకు తెలియదు. మనం సంపాదన అంతా అందులో వేస్తా ఉంటాం, అదంతా పోతూ ఉంటుంది. ఎక్కడ పోయిందో ఎలా పోయిందో అర్థం కానిటువంటి పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి సహోదరి, దేవుని యొక్క అద్భుత కార్యాలు. రాత్రి ఒక సహోదరుడితో ఫోన్ చేసి మాట్లాడుతుంటే తను చెప్తూ ఉన్నాడు, 19వ తేదీ వరకు నా దగ్గర రూపాయి లేదు. ఏంటంటే కనుక ఆ తర్వాత నేను ఎవరిని అడగాలనా, ఏం చేయాలనా, ఎట్లా అప్పు అడగాలనా, ఇంకోటి అడగాలనా అనేది నేను అనుకుంటూ ఉన్నాను. అయితే దేవుని మీద విశ్వాసం ఇచ్చినాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. 20వ తేదీ నుంచి ఆ తర్వాత నేను 2-3 రోజుల్లో నేను ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు నన్ను చేసుకొచ్చినాడు అంటూ ఉన్నాడు.
ఏంటంటే 19వ తేదీ వరకు రూపాయి లేదు ఇంట్లో, అప్పటికి బట్టలు తీసుకోలేదు, ఇంకోటి లేదు, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. 22, 21, 22, 23 తేదీల్లో నేను ఒకరికి ఇచ్చే స్థితికి ప్రభువారు నాకు ఇచ్చినాడు అని అంటున్నాడు. అందుకే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, తన ప్రియులు నిద్రించుతూ ఉండగా వారికి ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఇది మనం నిద్రపోయి చూద్దామా దేవుడు ఏమైనా ఇస్తాడు? ఆ విధంగా నిద్రపోమంటే అందరూ నిద్రపోతారు. ఆ నిద్ర కూడా దైవికమైనటువంటి నిద్ర. దేవుని యొక్క పని చేసి అలసిపోయి మరి మనసులో కూడా ప్రార్థన చేసుకుంటూ మన స్థితిగతులను ఆయనకు తెలియజేస్తూ ఉంటే ఆయన తప్పకుండా నీ నా అవసరతలు అక్కర్లు తీర్చేటువంటి దేవుడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి రండి, అక్కడ ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా జన్మించినప్పుడు మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది దేవదూతలు, మొట్టమొదటిగా ఆరాధించింది కూడా దేవదూతలు. ఆరాధన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని నేర్పిస్తున్నారు? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. మరి ఇప్పుడు మనం ఒకసారి మన ఆత్మను మనం పరిశీలన చేసుకోవాలి. నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు ఇష్టడుగా ఉన్నానా, ఇష్టరాలుగా ఉన్నానా? ఇష్టరాలుగా ఉంటే ఏం కలుగుద్ది? సమాధానం కలుగుద్ది. నీకేమున్నా లేకపోయినా, కొత్త వస్త్రాలు ధరించినా ధరించకపోయినా, ఏంటంటే నువ్వు ఎలాంటి స్థితిలో అయినా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇష్టరాలుగా ఉంటే, నీకు నీ కుటుంబం నీ సంఘం నువ్వు నివసించే ప్రాంతంలో సమాధానకరమైనటువంటి పరిస్థితులు వెదజల్లుతూ ఉంటాయి. ఈ క్రిస్మస్ శుభ సందర్భ దినంలో ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేదో మనం చూస్తూ ఉంటాం. మన ప్రాంతంలో మనం ఉండేటువంటి ప్రదేశంలో ఏంటంటే కనుక ప్రియమైనటువంటి సహోదరి, మన ముందు సమాధానం కలిగి ఉండాలంటే మన కొరకు ఈ భూలోకములో మన భారాన్ని భరించడానికి మానవుడిగా జన్మించినటువంటి ఆ దేవుణ్ణి మనం విశ్వసించాలి. నా పాప భారం భరించినటువంటి నా దేవుణ్ణి నేను ఆరాధించాలి. నా దోష భారాన్ని భరించినటువంటి నా దేవుణ్ణి నేను ఆ ప్రభువును స్తుతించాలి. నా కుటుంబ భారాన్ని భరించినటువంటి నా దేవుణ్ణి నేను స్తుతించాలి. నా బిడ్డల యొక్క భారాన్ని భరించినటువంటి నా దేవుణ్ణి నేను స్తుతించాలి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కనుక మొట్టమొదటిగా దేవదూతలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించినగా ఉంటున్నాయి. కనుక రెండవదిగా అక్కడ రాయబడింది, మళ్ళా సమయం ఒకవేళ ఎక్కువైపోవచ్చు. తర్వాత రెండవదిగా మనుషులు ఆరాధించినట్టుగా స్తుతించినట్టుగా చూస్తారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువాన్ని మనం ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? ప్రభా కొత్త బట్టలు ఇచ్చిన అన్నింటికి వందలాలు. కనుక ప్రభా నీవు నా భారాన్ని భరించిన కొరకే పరమ విడిచి భూలోకానికి మీరు మానవ అవతారిగా ఈ లోకంలో జన్మించినందుకే మీకు స్తోత్రాలు. నా పాప దోష భారమంతా ఆకాశం అంత ఎత్తున్నది. ఆ భారాన్ని నేను భరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నేను నశించి నరకానికి పోయే స్థితిలో ఉన్నప్పుడు, నా భారాన్ని భరించడం వరకే మీరు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునేటువంటి వాగ్దానం ప్రకారం నా భారమంతా నీ మీద వేసినప్పుడు మీరు భరించి నాకు సమాధానం అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెప్పి ప్రభువాన్ని కొద్ది మాటలు అందరం ఆరాధించాలి. అందరం దీనికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం అవసరం లేదు. ఈ రోజు ఆరాధించడానికి ఏంటంటే రక్షణని మరి బాప్తిసం అని లేకపోతే ఇంకోటి ఏమీ అవసరం. ఇక్కడ మనం ప్రభు సన్నిధిలో ఉండి దేవుని మాట వింటున్నటువంటి ప్రతి వారం అందరము ప్రభువాన్ని
స్వరమెత్తి నోరు తెలిసి కొద్ది మాటలు, అయ్యా నా భారం ఆకాశం తెస్తున్న పాపదోష భారాన్ని భరించిన వరకు మీరు లోకానికి వచ్చినటువంటి దేవుడు, మీరు బలవంతుడిగా ఉండి నన్ను బలవంతుడిగా ఈ లోకంలో జీవింపజేస్తూ వచ్చినందుకై స్తోత్రం అని కొద్ది మాటలు ప్రభువాన్ని మనం అందరం ఆరాధించి స్తుతించి మహింపచేవారిగా దేవుడు వాటిని ప్రార్థించి ఆరాధించుకుందాం. ఆరాధించండి, క్లుప్తంగా అందరూ ఆరాధించండి. ప్రేమల తండ్రి పరిశుద్ధుడా నమ్మదగిన దేవ దాసు ద్వారా తెలియజేయబడిన భావాలు గడిచిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు ప్రభా ప్రజలకు మీకు వందనాలు. ప్రభా తన ప్రజలను వారి పాపం చేసిన పేరు ప్రభా మా పాప భారము మోయటానికి లోకానికి వచ్చిన యేసు ప్రభానికి స్తోత్రాలు. తండ్రి భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం అని మీరు ప్రభా లేఖనం ద్వారా ప్రభా మీరు మాకు తెలియజేయించారు. ప్రభా దేవదూతం ద్వారా ప్రభా భయపడుకుడి అని మీరు